ఎందుకంటే ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నారు, ఇష్టాచారం మాట్లాడుతున్నారు. అసలు పెద్ద ఆయన వాళ్ళ తండ్రితో సమాన వ్యక్తి మన అన్న చంద్రన్న, ఆయన కూడా నోటికి వచ్చినట్లు కూడా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ కింద కాళ్ళ కింద ఉండే వ్యక్తులు ఈ రోజు ఒక వంశీ గాని ఒక నాని గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా చెత్తగా కూడా ఓడించేదానికి సిద్ధంగా ఉంటాం సార్. ఈ రోజు పార్టీ పెట్టింది మేము ఎమ్మెల్యేలు మన పేరు తెచ్చుకునేదానికి కారణం మీరు కాదు సార్. ఆ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఇచ్చారు కాబట్టి ఈ రోజు లీడర్గా ఎదిగారు. ఈ రోజు మీ గురించి మాట్లాడేంత హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారని నేను కూడా ఈ సభముఖంగా కూడా అడుగుతున్నాం. నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాకు కూడా వస్తాయి తిట్లు, మాకేం రావనుకున్నారా? మేము కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలం. కానీ మా అన్న చంద్రన్న ఆ విధంగా మాట్లాడొద్దని చెప్తున్నారు కాబట్టి ఓర్పుగా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన అంటారు మా వాళ్ళకి బీపీ వచ్చింది, మా వాళ్ళ బీపీను మా వాళ్ళకి మేము బీపీ మాకే సీమ రక్తం మాకు లేదా, మాకు కూడా బీపీ వస్తుంది, మేము కూడా తిరిగి చేసే పనులు కూడా దగ్గరలో ఉన్నాయని ప్రత్యేకంగా ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ సార్ ఇంకా ఏమైనా మారాలి సార్. మారిన తర్వాత తప్పకుండా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సీఎం అయినాక మేము కూడా వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తామని ప్రతి ఒక్కరిని కూడా అకౌంట్ గా మేము రాసుకున్నాం, తప్పకుండా చేస్తామని మరొక్కసారి కూడా తెలియజేసుకుంటూ స్త్రీలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మన నాయకుడు దీక్షకు ఎందుకు కూర్చున్న విషయం మీకందరికీ కూడా తెలిసే విషయమే. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా మనందరికీ కూడా తెలుసు. అన్ని కూడా మన ఓపిక మన నాయకుడు చంద్రన్న చెప్పిన మాట వినుకుంటూ ఓపిక కూడా మనం ఉన్నాం. కానీ సార్ మాకు ఇప్పుడైతే ఇక ఓపిక లేదని కూడా మన నాయకుడు చంద్రన్న గారు కూడా తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, గ్రామాల్లో కూడా ఎన్ని ఇబ్బందులు పడినా అట్లుగా ఉన్నాం. కానీ ఈ రోజు చూస్తే నిన్నటి రోజు మన పార్టీ ఆఫీస్ మీద వచ్చి దుండగుల దౌర్జన్యంగా మన పార్టీ ఆఫీస్ మీదకి వచ్చినంత ధైర్యం ఎవరిచ్చారని ఈ రోజు మేము డీజీపీ గారు అడుగుతున్నాం. మా పార్టీ ఆఫీస్ పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంది, కానీ మన పోలీసులు తెలియదా? ఆ రోజు డీజీపీ గారు మా నాయకుడు చంద్రన్న సీఎం గా ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు మా నాయకుడు ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోనింటే ఇదే విధంగా మీరు ఈ రోజు వైఎస్ఆర్ గోండాలు ఒక్కరు కూడా మిగిలినవారు కూడా కాదని ఈ రోజు సభముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు మా అన్న చంద్రన్న శాంతిగా ఉండాలా, అందరినీ కూడా కలుపుకొని పోండి, అందరికీ కూడా న్యాయం చేయండి అని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు చూస్తే మన కార్యకర్తల మీద చంపుతున్నారు, కొడుతున్నారు, పార్టీ ఆఫీసు పాల్గొడుతున్నారు, ఇళ్ళలోకి దోసుకొని పోతున్నారు. విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కూడా కోరుకుంటున్నాం. సార్ గతంలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారిని పట్టపగలే పోలీస్ ఆఫీస్ పక్కన ముందే మా ఆయన పరిటాల రవి గారిని పొట్టలు పెట్టుకున్నారు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని పొట్టలు పెట్టుకున్నా మళ్ళీ మన ప్రభుత్వం వస్తే శాంతిగా ఉండండి, గొడవలొద్దు కక్షలొద్దని చెప్పిన నాయకుడు మీరే సార్. ఆ రోజు మీరు ఒక్కసారి కన్నెదిరేసింటే ఈ రోజు ఒక్కరు కూడా మిగిలేవారు కాదని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. సార్ మాకు కూడా వెళ్ళిపోతుంది. మా ఆయన పరిటాల చంపినళ్ళు రోడ్డు మీద తిరుగుతా అంటే కూడా ఎవరిని కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే మీకే గౌరవం ఇచ్చి మా నాయకుడు చంద్రన్న ప్రశాంతంగా ఉండాలా, కక్షలతో ప్రశాంతంగా ఉండాలని చెప్పిన వ్యక్తి మా చంద్రన్న కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరిని కూడా ప్రశాంతంగా కూడా ఉంచిన నాయకుడు మా నాన్న చంద్రన్న సార్. ఇప్పుడైనా ప్రజలందరూ కూడా మహిళలతో పాటు యువత గాని రైతన్నలందరూ కూడా ఒకటే చెప్తున్నారు సార్, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు చంద్రన్న ఇంకా మారాలి అని మన అన్న అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు సార్. మారిన చంద్రన్న మాకు కావాలి అని ప్రజలందరూ కూడా ఈ రోజు మా దృష్టికి కూడా తెస్తున్నారు సార్. సార్ వచ్చేది మీరు సీఎం అవుతారు, అయిన తర్వాత ఒక్క గంట మీరు కళ్ళు మోసుకుంటే అది చాలా వేరే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం రావాలనే కాదు సార్, ఈ రోజు కూడా మాకు అందరికీ కూడా రక్తం ఉడుకుతా ఉంది సార్. ఈ రోజు మీరు ఒక్క సెకండ్ మీరు ఉన్నా మీ పని మీరు చెయ్యండి అంటే కూడా మేము ప్రభుత్వాలు కూడా ఆశించాం. ఎప్పుడైనా కూడా మేము అన్ని కూడా పగలగొట్టేకి మంత్రులు కూడా ఇబ్బంది పెట్టి తిరగనీకొకరు కూడా చేస్తాం సార్. చేస్తున్న దీక్షకి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం.
ఎన్నికల ముందర మాట తప్పం మడిమ తిప్పమని అబద్ధాలు చెబుతూ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు. ఆనాడు అనుకున్నాం ఏదో అద్భుతాలు చేస్తాడని. ఏ ఊరికెళ్ళి ఒక మాట చెప్పాడు, అన్ని నేను పెంచుకుంటూ పోతాన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అందరూ కూడా అబ్బో 2000 రూపాయలు పెన్షన్ 4000 చేస్తాడనుకున్నావు. అమ్మ ఒడి పెంచుతాడనుకున్నావు. రైతులకి పెంచుతారని అనుకున్నావు. చంద్రన్న బీమా 5 లక్షల్ని 10 లక్షలు చేస్తాడేమో అనుకున్నావు. కానీ పెంచాడండో. ఇసుక ధర పెంచాడు, మద్యం ధర పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, బస్సు ఛార్జీలు పెంచాడు, నూనె ధర పెంచాడు, చింతపండు ధర పెంచాడు, ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా పెంచుతూ పోతున్నాడు. ఇది మాట తప్పుతా అవునా కాదా? మడిమ తిప్తా అవునా కాదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. యువకులకి చెప్పాడు ఉద్యోగాలు ఇస్తానని. ప్రతి జనవరి డిఎస్సి పెడతా అన్నాడు. పెట్టాడా డిఎస్సి? 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? కనీసం గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం ఒక్క పరిశ్రమ వచ్చిందా? రాలా. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ బాగా నడుస్తుందండి. అది గంజాయి పరిశ్రమ. మొక్కలు ఇస్తారు, లిక్విడ్ ఇస్తారు, చాక్లెట్లు కలుపుతున్నారు, ఏకంగా బిస్కెట్లు కలుపుతున్నారు. అయ్యా ఎందుకు ఇది? మా పిల్లల భవిష్యత్తుతో నువ్వు ఎందుకు ఆడుతూ నిలదీసినందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు. వైకాపా కుక్కలకి నేను సవాల్ ఇస్తున్నా. ఎవరు లేని సమయంలో వచ్చి దాడి చేసి వెళ్తాం కాదు. వస్తావా? ఇప్పుడు మా సత్తా ఏదో చూసావా? అయ్యా అయ్యా జగన్ రెడ్డి, నీ తాడపల్లి కొంపలో పడుకుంటాం కాదు. నువ్వు దాడి చేయాలనుకుంటే నువ్వే రా. ఏమవుతుందో నీకు తెలుస్తుంది. అంతేగాని నీ ఇంట్లో నా పెంపుడు కుక్కల్ని పంపిస్తే కరెక్ట్ గా 10 నిమిషాల్లో పిల్లిలాగా పారిపోతావు. మనం వీడియోలో చూసాం. విచిత్రం అంటే చెప్పాలా? విచిత్రం అంటే చెప్పాలా? పోలీస్ అధికారులే తీసుకొస్తారు వాళ్ళని. వాళ్ళే చూపిస్తారు. ఈ అద్దం పగలగొట్టండి, ఆ అద్దం పగలగొట్టండి అంటారు. ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేశామో పరిగెత్తకుండా వాళ్ళే పంపిస్తాం జరుగుతుంది.
దిగాలి ప్లీజ్, అందరూ స్టేజ్ దిగండి, బ్యాక్ సైడ్ స్టేజ్ దిగండి ప్లీజ్. స్లో అమ్మా, కొంచెం వెనక్కి లేగండి, లేగండి అమ్మా. అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మా మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తడం జరిగింది. ఆనాడు కూడా మన పార్టీ కార్యాలయం పైన దాడి చేసినప్పుడు మొదటిగా పెద్ద ఎత్తున స్పందించింది మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాడి చేసేదానికి పోలీసులు వస్తారు, దాడి చేసిన వైకాపా కార్యకర్తలు పంపించడానికి ఏకంగా గుంటూరు నుంచి డిఎస్పీ వస్తాడు. ఇదేమి న్యాయమని పక్కనున్న డీజీపీ గారు నేను అడుగుతున్నా. అయా వైకాపా కార్యకర్తలు నేను సవాల్ ఇస్తున్నా, పోలీసులు లేకుండా రాండి, మీరు బయటికి రాండి. మా పార్టీ సత్తా ఏంటో మేము నిరూపిస్తాం. కొంతమంది పిల్లలు పులి అనుకుంటున్నారు, పులి అనుకుని పెద్ద ఎత్తున గర్జిస్తారు. వాళ్ళని చెప్తున్నా, మీరు పిరికోలు కనుకనే పెద్ద ఎత్తున మా కార్యకర్తల్ని, నాయకుల్ని మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకయ్యా మీకంత భయం? ఎందుకు మా పసుపు జెండా చూస్తే మీకంత భయం? ఎందుకు మా పసుపు కన్ను చూస్తే మీకు భయం అని వాళ్ళు అడుగుతున్నా. నేను గతంలో చెప్పా, మా నాయకుడికి ఓర్పు సహనం చాలా ఎక్కువ. గాంధీ తాత ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ముందరికెళ్తారు. కానీ తెలుగుదేశం పార్టీ యువరక్తం మట్టుకు మీరు తప్పు చేస్తే సాయించాం. మా కార్యకర్త ఒక్క చంపమని దెబ్బేస్తే మీ 2 చంపలు వాసనట్టు మేము తిరిగి కొడతాం. అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. మా కార్యకర్తలని, మా నాయకుల్ని మీరు ఈరోజు ఎట్లయితే ఇబ్బంది పెడుతున్నారో, రాబోయే రోజులు మీరు ఆంధ్రలో కాదు కదా, భారతదేశంలో ఎక్కడున్నా మేము మనకు వదిలిపెట్టాం. 2014 నుంచి 2019 వరకు ఏనాడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. ప్రజల సమస్యల పైన పోరాడు మనం. దాంట్లో భాగంగా మీ నాయకుడికి అదనంగా భద్రత ఇచ్చి పాదయాత్ర చేపించిన వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక చిట్గా వేసుంటే మీ నాయకుడు పాదయాత్ర చేసే
పరిస్థితి ఉండదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నేను వైకాపా ఒకటి చెప్తున్నా, మా పార్టీ కార్యాలయంలో పగిలింది అద్దాలు మాత్రమే. ఇది ఆంధ్రుల దేవాలయం. 70 లక్షల మందికి సొంత ఇల్లు ఇది. వాళ్ళ గుండె మట్టుకు మీరు ఎరగొట్టలేరు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్త ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇది వైకాపా కూలీల పార్టీ కాదండో, డబ్బులు ఇచ్చి పేటిఎం బ్యాచ్ కాదండో, ఇది పసుపు సైన్యం. మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా మమ్మల్ని మట్టుకు మీరు ఆపలేరు. 2024 నాటికి తెలుగుదేశం పార్టీ రైలు ముఖ్యమంత్రి పీఠానికి కైవసం చేసుకోబోతుంది. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి, 2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసులకి ఎవరు భయపడాల్సిన అవసరం లే. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, నా పైన ఏనాడు కేసులే. కానీ ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా పైన 11 కేసులు పెట్టాడు. మొన్న ఏకంగా 307 కూడా నా పైన పెట్టాడు. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్. అయ్యా జగన్ రెడ్డి, నీలాగా నేను ఏనాడు మా చిన్నాన్న జోలికి వెళ్ళా. నువ్వు మొగాడవుతే నీ చిన్నాన్ని ఎవరు చంపాడో ఇప్పుడైనా దర్యాప్తు పెట్టి తేల్చమని సభాముఖంగా సవాల్ ఇస్తున్నా. డీజీపీ గారు వింటున్నారా? 307 పెడితే ఈ బండి ఆగదు. అడ్డగోలుగా కేసులు పెడితే ఈ బండి ఇంకా స్పీడ్ ఎక్కుతుంది. మా కార్యకర్తల పైన, మా నాయకుల పైన ఏ పోలీస్ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడుతున్నారో రాబోయే రోజులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆనాడు నేను తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం చేసిన ఎప్పుడు లేని విధంగా 20 సంవత్సరాల తర్వాత దుగ్గిరాల్లో మెజారిటీ ఎంపీటీసీలు మనం కైవసం చేసుకున్నాం. అది ఓర్చుకోలేక, తట్టుకోలేక పాపం తల్లికి ఇప్పుడు బీసీ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇక్కడ ప్రభుత్వం ఉంది. సార్ 1980 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరిలో ఎగరలేదు సార్. కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను సార్, 2024 నాటికి ఒక కానుకగా మంగళి పెద్ద మెజారిటీ గెలిపించి మీకు ఇస్తాం. మేము వైకాపాకి ట్రైలర్ మాత్రమే చూపించాం సార్. ఇంకా 2.5 సంవత్సరాల అసలు సినిమా మంగళగిరి ప్రజలు ఈ ప్రభుత్వానికి చూపించబోతున్నారు. అవునా కాదా? అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.
జై హింద్. అందరికీ నమస్కారం.